ఇప్పుడే తండేలు చూసి వస్తున్నా. తండేల్ దుల్ల కొట్టేశారు. చందుమొండెడ్డి గారు, సాయి పల్లవి గారు, నాగచైతన్య గారు ముగ్గురు దుల్ల కొట్టేశారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ ఉంది, అంత మంచి పేట్రియాటిజం ఉంది, దేశభక్తి ఉంది. అలానే లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎట్లా వస్తుంది, అలానే ఆ ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు. మనం అందరూ సీ ఫుడ్ తినేస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ సీ ఫుడ్ రావడానికి మన చేపలు పట్టే వాళ్ళు ఎంత కష్టాలు పడతారు. ఒక్కసారి వాళ్ళు సముద్రంలోకి దిగాక వాళ్ళు ఎన్ని కష్టాలు చూస్తారు. అలానే ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ, ట్రూ ఇన్సిడెంట్స్. సో వెళ్ళిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. 2 ఏళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకుపోయారు. 2 ఏళ్ళు ముక్కు మోనిసలు బానిసల్లాగా నీలిగిపోయారు అక్కడ. కానీ వాళ్ళకి దిక్కు లేకుండా పోయింది. అలాంటి కష్టాల నుంచి ఎలా బయటపడ్డారు అని చందుమొండెడ్డి గారు మంచి స్క్రీన్ ప్లేతో, దానికి తగ్గట్టు డిఎస్పి గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా చూపెట్టారు. సాయి పల్లవి గారు యాక్టింగ్ డామినెన్స్ అంటే ఆవిడ స్క్రీన్ మీద ఎవరిని డామినేట్ చేయలే, ఈ సినిమాలో కూడా అంతే. అలానే నాగచైతన్య గారు ఆయన మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఎందుకంత మంచి యాక్టర్, ఎందుకంత మంచి ఆర్టిస్ట్. మంచి ఎమోషనల్ సీన్స్, లవ్ స్టోరీ, రొమాన్స్, అలానే పేట్రియాటిజం, దేశభక్తి అన్ని చూపించారు. అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఎస్పెషల్లీ మన జెండా ఎగిరినప్పుడు వచ్చే ఫైట్ సీక్వెన్స్ అద్దరిపోతుంది. అక్కడ నాగచైతన్య గారి యాక్టింగ్, డిఎస్పి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పిచ్చి లేచిపోయింది. ఆడ దుల్ల కొట్టేశారు. అందుకే చెప్తున్నా, దుల్ల కొట్టేశారు. సినిమా మాత్రము శ్రీకాకుళం ఆశలు డొల్ల కొట్టేసాడు భయ. సినిమా మాత్రం ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ, ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. సినిమా మాత్రం డొల్ల కొట్టేసిండు. రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది నాగచైతన్య గారి కెరియర్ లో. సూపర్ హిట్ సినిమా భయ, సూపర్ హిట్ అంటే సూపర్ హిట్. ఇద్దరి నాగచైతన్య గారి, సాయి పల్లవి కెమిస్ట్రీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. సినిమా మాత్రం సూపర్. ఓవరాల్ గా 300 కోట్ల సినిమా అని చెప్తాను. తాండేల్ మూవీ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ మూవీ 100% హిట్. ఖచ్చితంగా సినిమా రంగస్థలం రామ్ చరణ్ గారికి ఎంత హిట్ ఇచ్చిందో చైతన్య గారికి తాండేల్ అనేది సూపర్ హిట్ గా నిలిచింది. ఈ February 14th అందరూ లవర్స్ తో వచ్చి చూసేలా ఉంది మూవీ. బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం 2 ఖర్చీఫులు తెచ్చుకోండి. నేనే సింగిల్ చెంతగాని కళ్ళల్లో నీళ్ళు తిరిగి బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీ చూస్తే. నాగ చైతన్య గారు యాక్టింగ్ తో 100% ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీ. ఎక్కడ చాలా మంది అడుగుతున్నారు సాయి పల్లవి గారు ఏమైనా డామినేట్ చేశారా అని. ఇది డామినేట్ చేసే మూవీ కాదు, రియల్ లైఫ్ స్టోరీ. ఆ రియల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించడంలో చందుమొండెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ 100% సాటిస్ఫైడ్. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా చూస్తే 100% ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్స్ అండ్ లవర్ ఎమోషన్స్, సెంటిమెంట్ అన్ని ఉన్నాయి ఈ మూవీలో. అలాగే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న సెన్సిటివ్ ఇష్యూని కూడా చాలా బాగా తెరకెక్కించారని చెప్పొచ్చు. సో తండేల్ అన్న చాలా వరకు బాగానే ఉంది. సో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అది నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. ఒకప్పుడు మన డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీస్ కి లేదంటే ఒక సాడ్ బీజిఎమ్స్ కి మంచి పేరు ఉందో, సో అంతకు మించి అయితే ఈ సినిమాకి ఇచ్చాడు. సో ఒకప్పుడు డిఎస్పీ సాంగ్ అయితే గుర్తు చేశాడు. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. సో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు ఎరగబడి యాక్ట్ చేశారు. మనకి సాయి పల్లవి ఏంటంటే ప్రతి మూవీస్ లో చేసే యాక్టింగ్ ఎక్కడ కొత్తగా అనిపించలేదు, తను ఈజీగా చేసుకుని వెళ్ళిపోయింది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే నాగ చైతన్య సో కంప్లీట్ గా తను డామినేట్ చేశాడు అనిపించింది యాక్టింగ్ లో అయితే. సో వాటి వరకు 100% న్యాయం చేశారు యాక్టింగ్ వైజ్ గా. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరు పేరు అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. क्योंकि मैं मेरे बच्चे के साथ गई थी बात करेगा फोटो अच्छा ఆయన తండేల్ మూవీ చూసి వచ్చాను. తండేల్ మూవీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఎక్కడ బోర్ కొట్టకుండా మనకి మంచి మూవీ అనమాట. అంటే ఒక మంచి ఫీల్ ఇస్తుంది. చాలా ఫీల్ గుడ్ మూవీ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మాస్ చూసి ఒక క్లాసీ మంచి లవ్ స్టోరీ సినిమా చూసాను. అలాగే ఒక రియల్ స్టోరీని కూడా అయింది. నిజంగా పాకిస్తాన్ లో జైల్లో ఉన్న సీన్స్ ఉంటాయి అన్న, నిజంగా గూస్ బంప్స్ అనమాట. ఇంకా ముఖ్యంగా నా చైతన్య కోసం మాట్లాడుకోవాలి. పడ్డ 2 సంవత్సరాల కష్టం కూడా తెర మీద కనిపిస్తుంది. డాన్స్ లో కానీ, యాస్ మాట్లాడటం కానీ, ఆ గెటప్ కానీ, యాక్టింగ్ కానీ, చేసిన డాన్సులు కానీ సూపర్ అనమాట. నా చైతన్య కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. పక్క ఆయనకు అందని ద్రాక్ష అక్కిన ఫ్యామిలీకి 100 కోట్లు కదా. ఈ సినిమాతో కలెక్షన్ పరంగా కూడా ఒక వేరే రికార్డు సృష్టిస్తాడు. 100 కోట్లు 150 కోట్లు పక్కగా వస్తుంది అనమాట. ఇంకా డిఎస్పీ గారి మ్యూజిక్, ఎమోషన్ సీన్స్ లో కానీ, ఆ ఇచ్చిన సాంగ్స్ కానీ సూపర్ అనమాట. ఇంకా సాయి పల్లవి యాజ్ డాన్స్ లో కానీ, యాక్టింగ్ లో ఎరగ తీసేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా, నేచురల్ గా చాలా బాగుంటది అనమాట. బట్ ఏదైతే వాళ్ళు జైల్లోకి వెళ్తారో ఆ సీన్ లో అయితే మాత్రం లిటరలీ గూస్ బంప్స్ అనమాట. ఓ బొడ్డోడు సీన్ ఉంటుంది ఇండిపెండెన్స్ డే రోజు జెండను పాతే సీను, అది అయితే నిజంగా గూస్ బంప్సే. ఆ క్లైమాక్స్ ఫస్ట్ వచ్చి 10 నిమిషాలు అయితే నిజంగా కంటతడి
అనిపించాడు అనమాట. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీనా, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాగ చైతన్యది. కొన్ని సీన్స్ అయితే మన మెయిన్ పాయింట్ పాకిస్తాన్ లో మన జెండా గురించి ఫైట్ జరిగింది, అది ఎక్సలెంట్ అనిపించింది. ఈ సినిమా అసలు ఇప్పుడు కాదు ఒక 10 days ముందు రిలీజ్ కావాల్సింది, 26 January రిలీజ్ అయితే ఇంకా బాగుండే అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం మన దేశం గురించే ఉంటది, ఇండియా గురించే ఉంటది. ఎక్సలెంట్ అనిపించింది, ఎక్సలెంట్ అనిపించింది. బిజుతల్లి సాంగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న, మిగతా క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ భయ్యా. అందరు రావాలి, ప్రతి ఒక్కరు ఒరిజినల్ స్టోరీ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన్ని పెట్టి ఆయన మూవీ కేరింత మూవీ అయితే మాత్రం ఆల్మోస్ట్ అతని మీద బేస్ చేసుకుని హిట్ అయ్యింది. కేరింత మూవీలో ఎంత రోల్ ఇచ్చారో అందులో 10% కూడా ఆయనకు రోల్ ఇవ్వలేదు. ఒక రియల్ స్టోరీ బేస్డ్ మూవీ కాబట్టి ఆ రోల్కి ఏదైతే సెట్ అవుతుందో అలా చేశారు. క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుందన్న. ఫ్రెండ్స్ కోసం ప్రేమని పెళ్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. క్లైమాక్స్ సీన్, ఆ సీన్ బాగుందన్న. క్లైమాక్స్ సీన్ అన్న, ఇండియన్ ఎంబసీ పాకిస్తాన్ ఎంబసీ సీన్ అయితే మార్వెలస్ అన్న, సూపర్. ఆ సీన్ అయితే ఓ రేంజ్ లో ఉందన్న. అన్న సినిమా అయితే తండేల్ సినిమా చాలా బాగుందన్న, హిట్ సినిమా అన్న. నేను ఫస్ట్ టైం నాగ చైతన్య మూవీ థియేటర్ లో చూసిన. నిజంగా నాగ చైతన్య గారి యాక్టింగ్ కి గానీ, ఈ సినిమాకి ఆయన పెట్టిన కష్టం గానీ, అంటే 2 సంవత్సరాలు కష్టపడ్డాను కదా, కష్టం అయితే కనిపించింది అన్న. అంటే వేరే లెవెల్ అన్న, అంటే యాక్టింగ్ లో కానీ వేరే లెవెల్ అన్న. సాయి పల్లవి డాన్స్ కి ఈక్వల్ గా ఇచ్చారన్న, అది హైలైట్. ఎందుకంటే సాయి పల్లవి అంటే మనకి తెలుసు డాన్స్ ఆమె లేడీ నెమలి అన్నావా, నెమలి ఎగిరినట్టు ఎగురుతుంది. సో దానికి నాగ చైతన్య గారు యాక్టింగ్ లో, సాయి పల్లవి గారి యాక్టింగ్ కి అసలు ఏమాత్రం తగ్గకుండా ఇంకా నాగ చైతన్య యాక్టింగ్ తోపురా అన్నట్టు చేసినన్న. నిజంగా సినిమా అయితే ఖచ్చితంగా ఏడుస్తారన్న, మూడు సీన్లలో అయితే ఖచ్చితంగా ఏడుస్తారన్న. అసలు నాగ చైతన్యాన్ని కొట్టిన సీన్స్ ఉంటాయన్న, ఘోరంగా కొడతారన్న. పాకిస్తాన్ వాళ్ళు తీసుకోపోయి కొడతారన్న. అంటే ఈ సినిమాకి ఆధార్ కార్డు ఎంత అవసరం, అంటే మన ఆధార్ కార్డు ఎంత అవసరం అన్న. ఏడవనోడు మనిషి కాదన్న, ఏడవకపోతే మనిషి కాదు, అట్లుందన్న సినిమా. అంటే ఖచ్చితంగా అంటే నాగ చైతన్యాన్ని కొడుతుంటే అన్న, నాగ చైతన్య నిజంగా ఆయన్ని కొడుతుంటే నాకు ఏడుపు వచ్చిందన్న, కళ్ళలోంచి అసలు రక్తం వచ్చిందన్న. ఏమన్నా యాక్టింగ్ చేసిన నాగ చైతన్య. 1 man షో అన్న. సాయి పల్లవి లేదు, నథింగ్. సాయి పల్లవి నథింగ్, 1 man షో నాగ చైతన్య అంతే. సాయి పల్లవి ఉంది బ్రో, అమరన్ సినిమాలో యాక్టింగ్ చేసినట్టు దీంట్లో యాక్టింగ్ చేసి, దీంట్లో కొత్తగా లేదు. కానీ నాగ చైతన్య ఇప్పటి వరకు సినిమాలు చేసిండో దానికి మించి 100 రెట్లు దీంట్లో చూడొచ్చు అన్న. అది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఫస్ట్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఉంటది. సో నాగ చైతన్య యాస అయితే ఎక్కడా పోలేదు. సో సాయి పల్లవి యాజ్ యూజువల్. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే ఎవర్ గ్రీన్ కెమిస్ట్రీ. చాలా మంది అంటున్నారు శోభిత్ అంటే రియల్ లైఫ్ లో వాళ్ళిద్దరు లవ్ ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ అసలు స్క్రీన్ లో అయితే సాయి పల్లవి నాగ చైతన్య కలిస్తే బాగుండు అన్నట్టుంది. సో స్టోరీ అయితే అట్లుంది. శోభిత మీద ఒట్టు, తండేల్ సినిమా ఫట్ట ఓర్రా నువ్వు, వాడి తెలియదు, వాడి సినిమా తెలియదు. అది చాలా బాగుందన్న. 5కి 5 రేటింగ్ ఇస్తాను నేను. అంటే మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఈ ఫైట్లు క్లైమాక్స్లు కమర్షియల్ అనుకునేటోళ్ళు రావండి, కానీ దీంట్లో కూడా ఫైట్ సీన్స్ ఉన్నాయి. కానీ ఇది లవ్ కమ్ కమర్షియల్ మూవీ అన్న. ఇప్పుడే తండేల్ సినిమా చూసాను భయ్య, సినిమా అయితే దొల్లగొట్టేసింది అనమాట. శ్రీకాకుళం స్లాంగ్ లో అక్కడ వాళ్ళ భాష ప్రకారం చెప్పాలంటే చైతు గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమా. అండ్ ద రియల్ తండేల్, అక్కినేని ఫ్యామిలీకి తండేల్ అంటే చైతు గారే అన్నట్టు, అక్కినేని ఫ్యాన్స్ కి తండేల్ అంటే చైతు గారు అన్నట్టు ఇచ్చారు పెర్ఫార్మెన్స్. క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ అయితే మటుకు ఖచ్చితంగా చైతు గారి పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కళ్ళు కంటదారి పెడతారు. అండ్ సాయి పల్లవి గారిది డామినేషన్ ఉంటది అని అంటారు కదా, 100% ఇస్తే ఆవిడ చైతు గారు ఆ సీన్, ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇంకో 1% ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. 100% కాదు, 101% ఇచ్చారు చైతు గారి పెర్ఫార్మెన్స్ అయితే. అండ్ దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చందు మొండేటి గారి డైరెక్షన్, శ్యామ్ దత్ గారి సినిమాటోగ్రఫీ, ప్రతిదీ అదిరిపోయింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. అక్కినేని ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా అనమాట ఇది. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మామూలుగా లేదు, యాక్టింగ్ కానీ, సాయి పల్లవి గారి యాక్టింగ్, సినిమాలో సీన్స్ కానీ, ఫ్యామిలీ ఎమోషన్, డ్రామా, ప్యాట్రియాటిక్, లవ్ స్టోరీ అన్నీ ఉన్నాయి, ఏది కూడా తగ్గింది లేదు. సో సినిమా అయితే అద్భుతంగా వచ్చింది, ఫ్యాన్స్ కి పండగ. సో థియేటర్ లో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఏ రేంజ్ లో చూసుకున్నా, ఈ సినిమా చూసినాక నాగార్జున కొడుకు ఎవడరా అని చెప్పేసి అని అంటారు. ప్రతి ఒక్కటి లైక్ ఎట్లా అంటే, అరే ఒక చేపలు పట్టేటోని ఇంట్లో ఎట్లా ఒక కొడుకు ఎట్లుంటాడో లైక్ అలా తీసారు. ముద్రాజ్ అన్నలో కూడా హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా చూసిన తర్వాత మీ కష్టం మాకు అనిపిస్తుంది. సినిమా ఓవరాల్ గా చూసుకుంటే మ్యూజిక్ డిఎస్పి గారు మన తమ్మన్ బాలయ్య బ్రాండ్ రాయి కొడితే మన తమ్మన్ అయితే నాటు సారా రాయి కొట్టినట్టుంది ఈ మూవీ. సాయి పల్లవి మీద ఒట్టు. ఈ సినిమా ఎక్కడికో పెద్ద హిట్ కంపల్సరీ చెప్తున్నా. ఒక రేంజ్ లో ఉంది. ఒక పవన్ కళ్యాణ్ ఒక ఖుషి సినిమా ఎలానో, మహేష్ బాబుకి ఒక పోకిరి సినిమా ఎలానో, మా నాగ చైతన్య బాబుకి యువ సామ్రాట్ చేతు బాబుకి తండేల్ మూవీ అనేది అలాగా ఒక రేంజ్ లో ఉంది. అలా అసలుకి ఇప్పటికీ కొన్ని సీన్స్ అయితే మైండ్ లో పోతలేవు. నిన్న యూఎస్ఏలో చూసినా, ఈ రోజు ఇండియాలో చూసినా, నేను ప్లేసెస్ చేంజ్ అవుతున్నా కానీ సినిమా మాత్రం ఒకటే లాగా ఉంది. అసలుకి ఎలా చూసుకున్న సినిమా బ్లాక్ బాస్టర్ అన్న. వాళ్ళు మాట్లాడే యాస, ప్రాస,
ఏదైనా సరే సంపి పడేస్తుంది. అసలుకి కంపల్సరీ సినిమా మాత్రం అందరు అభిమానులు ఆదరిస్తే 1000 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ కొట్టే అంత కెపాసిటీ ఉన్న సినిమానా ఇది. చందు మొండేటి గారు అందరు తాగి కొడితే మీరు పద్ధతిగా లైక్ సముద్రం అంటే అందరూ సొరచాపలు అవి ఇవి చూపిస్తారు, అలా చూపించకుండా మీరు క్లాస్ గా ఎలా చూపించాలో అలా చూపెట్టారు. ఏ విధంగా చూపాలో ఆ విధంగా చూపించారు. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కంపల్సరీ మనం ఈ సినిమా తర్వాత ఒక పాన్ ఇండియా స్టార్ పెద్దగా అయిపోతాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అక్కినేని అభిమానులం చాలా సంవత్సరాల తర్వాత చాలా ఒక గాలి పీల్చుకొని బతుకుతున్నామంటే అది ఈ రోజు. నిన్నటి దాకా కుక్కలు మురిగినాయి. 6వ తారీఖు వరకు 7వ తారీఖు వరకు మన నాగార్జున చెప్పినట్టు 7వ తారీఖు నుంచి నాదన్నట్టు అసలుకి బాగుందన్న ఈ పాట. బుజ్జి తల్లి పాట గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సంతకనా ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కుంభరంతకనా లోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నీకోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఈ పాటకు నేను ఎంత డెడికేట్ అయిపోయానంటే ఇంట్లో నా పిల్లం పేరు మరమరియాలండి. నా పిల్లాన్ని కూడా నేను బుజ్జి తల్లి అని పిలిస్తే నా పిల్లం ఏమనుకుంటుంది, మా ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువైంది కానీ నాకు సాయి పల్లవి మీద ప్రేమ ఎక్కువైందండి బాబు. సాయి పల్లవి అబ్బో వెనక ఉండి ముందు నడిపించాలి. లైనప్ చందు మొండేటి ఒక రియల్ స్టోరీతో మనకు నాగ చైతన్య సాయి పల్లవి ప్రజెంటేషన్ యాక్చువల్గా లవ్ స్టోరీ అయినా సరే రియల్ స్టోరీకి కనెక్ట్ అయ్యే విధానంగా మన వాళ్ళు ఎక్కడన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే దాన్ని ఎలా సాల్వ్ చేశారు. తండెల్ రాజు అనాలా తండెల్ రాణి అనాలా, బట్ ఆడియన్స్ అయితే కనుక ఒక మంచి కంటెంట్ ఉన్నది. ఒక సినిమా ప్రకారం కాదు, సొసైటీకి సంబంధించిన ఒక మెసేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవి గారి మ్యూజిక్, బన్నీవాస్ గారి ప్రొడక్షన్, అల్లు అరవింద్ గారు సమర్పించడం. సినిమా అయితే కనుక లవ్ స్టోరీ అండ్ సెంటిమెంట్, క్యాప్షన్ బాగుంది, వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.